దళిత గిరిజన మైనార్టీల ఉన్నత స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘాల జేఏసీ ఏర్పాటైందని కన్వీనర్ పాలకీర్తి రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సముద్రాల దావీదు, దళిత గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ మస్తాన్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షురాలు మాధవి తదితరులు ఉన్నారు. ఏఎస్పేట కేకి రెసిడెన్స్ హోటల్ కి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జేఏసీ జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ రఫీని, ఏఎస్పేట మండల అధ్యక్షులుగా మైనార్టీ విభాగం కాజా హుస్సేన్ ను ఎన్నుకున్నామని తెలిపారు. మారుమూల గ్రామాలను సందర్శిస్తూ ఆయా గ్రామాల్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు దళిత గిరిజన సంఘాల జేఏసీ యువజన విభాగం అధ్యక్షులు తుమ్మ వాసు, ఎస్కే ఆరిఫ్, ఎస్కే ఖాదర్, ఎస్కే బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క జేఏసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి జేఏసీ కనుక ఈ జేఏసీకి సంబంధించింది ఏఎస్పేటలో షేక్ రఫీ మరియు షేక్ ఖాజా హుసేన్ అనే ఇద్దరిని మా కమిటీలో నూతనంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ నూతనంగా తీసుకొని వీరికి ఎవరైతే షేక్ రఫీ అనే కుర్రోడు ఉన్నాడో ఆ కుర్రోడిని మైనార్టీ విభాగానికి నెల్లూరు జిల్లా యువజన అధ్యక్షులుగా ఈరోజు నియమించడం జరిగింది. అలాగే ఖాజా హుస్సేన్ని ఏఎస్పేట మండల అధ్యక్షులుగా మైనార్టీ విభాగానికి నియమించడం జరిగింది. ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఇదే విధంగా రాష్ట్రం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత 23 జిల్లాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ ఇదే విధంగా కమిటీలు వేసుకుంటూ పోతూ ఉంటాం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అభ్యున్నత కొరకే ఈ జేఏసీ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తవి వస్తున్నాయి, పాతవి వస్తాయి, కొత్తవి వస్తాయి, పోతూ ఉంటాయి. కానీ మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క అభ్యున్నత మాత్రం రాష్ట్రంలో ఎప్పుడు లేదని నోచుకోలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క హక్కుల సాధన కొరకు కూడా మేము పోరాటం చేస్తాం. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థానాలను భర్తీ చేసి మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క జేఏసీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క జేఏసీకి రాష్ట్ర ఫౌండర్గా నా పేరు పాలకీర్తి రవి. నేను రాష్ట్ర ఫౌండర్ని, యొక్క జేఏసీ యొక్క స్థాపక ఫౌండర్ని. అలాగే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా తుమ్మా మస్తాన్ బాబు, ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క రాష్ట్ర చైర్మన్ సముద్రాల దావీదు, అలాగే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాష్ట్ర మహిళా అధ్యక్షులుగా చెల్లా మాధవి ఈ యొక్క కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ప్రభుత్వాల జోలికి మేము రాం. మా జాతికి ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వాన్ని ఎదిరించడానికైనా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. మా యొక్క జేఏసీలో వైసీపీకి చెందిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు, బీజేపీకి చెందిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు, సిపిఎం సిపిఐ ఏ పార్టీకి సంబంధించిన అయినా మా జాతుల దగ్గరకు వస్తే అందరం ఒకటే అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈ కుల సంఘాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్టీలు ఎన్నైనా కావచ్చు, ఏ పార్టీ అయినా అధికారులు రావచ్చు, కానీ కుల సంఘాలు మాత్రం ఒక విధంగా ఒకే పార్టీలో ప్రయాణిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మేము పార్టీలు వచ్చినప్పుడు ఒక సమస్యలు మా జాతికి ఒక జాతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ పార్టీలో మా నాయకులు ఉన్నప్పుడు ఆ నాయకుల సపోర్ట్ తీసుకొని ఒక కార్యక్రమం అన్యాయం జరిగిన అతనికి ఆ అన్యాయానికి మేము ఎద్దకట్టుదామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు మా పార్టీలో ఉన్న నాయకుల్ని ఎలాగా చూపించి ఆ యొక్క బాధ్యత కుటుంబానికి న్యాయం జరగకుండా చూసే ప్రయత్నాలు ఎన్నో జరుగుతాయి. ఆ ప్రయత్నాలు కూడా మేము తిప్పి కొడతామని చెప్పి తెలియజేస్తున్నాం. పార్టీలే కుల సంఘమే. ఈ జేఏసీ మాత్రం ప్రతి దానికి కట్టుబడి ఉంటుంది, పార్టీలకు అతీతంగా ఉంటుంది, కులాలకి కట్టుబడి ఉంటుంది తెలియజేస్తున్నాం. అయితే మేము ఒక విషయం తెలుస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి, వీళ్ళందరి మీద దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులన్నింటిలో కూడా మా జేఏసీ ముక్త కంఠంతో ఖండిస్తుంది.
ఖండించడమే కాకుండా అధికార పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ యొక్క విధి విధానాలను కూడా మేము వ్యతిరేకిస్తూ మా మీద దాడులు చేసిన ఏ పార్టీ వరకు చెందినా మేము వెనకాడబోం. అది అధికార పార్టీ కావచ్చు, విపక్ష పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే మేము వెనకాడబోం. ప్రతి పార్టీకి గట్టిగా తగిన రీతిలో మా జేఏసీ బుద్ధి చెప్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మా యొక్క భరోసా లేకుండా ఈరోజు వస్తున్నాం, కమిటీలు వేస్తున్నాం, వెళ్ళిపోతున్నామే కాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇబ్బందులకు గురి అవుతున్న వారందరికీ కూడా మా జేఏసీ అన్నం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ఏ సమస్య రావచ్చు, వాళ్ళకి ఇళ్ల పట్టాలు లేకపోవచ్చు, స్థలాలు లేకపోవచ్చు, పింఛన్లు లేకపోవచ్చు, ప్రభుత్వాలు చేయకపోని జేఏసీ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని అధికార పార్టీ దృష్టి తీసుకుని వెళ్తుందని చెప్పి తెలియజేస్తున్నా. మా జేఏసీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైనా నీకు యొక్క యువజన విభాగం టీం ఖచ్చితంగా ఉండాలా, వాళ్ళ సమస్యలు ఏమన్నా కూడా మాకు ఇమ్మీడియట్ గా తెలియజేయండి. ఈ రోజు పార్టీలు చేస్తే కమిటీలు ఉండాలని చెప్పడం కాదు, మీ సమస్యలు తీసుకురండి. నాకు ముందు మీరు పదవులు కాదు ముఖ్యం, సమస్యలు ముఖ్యం. ఆ సమస్య నేను విజయవాడలో ఉండి పోరాటం నాకు ముఖ్యం. సమస్యలు లేకుండా పైపైన తిరగడానికి అయితే నేను సిద్ధంగా లేను. గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను, మండల స్థాయిలో ఉన్న సమస్యలను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.